కాశ్మీర్లో సోరోస్ ప్లాన్ సక్సెస్ అయింది. ఒక ప్రధాన రాజకీయ పార్టీ అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ముఫ్తీ మహమ్మద్ సయీద్కి సంబంధించినటువంటి పీడీపీ ఎన్నికల పోటీలో నుండి ఎలా వైదొలుగుతుంది? ఎందుకు వైదొలుగుతుంది? నిన్న కాక మొన్ననే ఆర్టికల్ 370-35 పునరుద్ధరిస్తాం, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి కేసులన్నీ ఎత్తేస్తాం, అలాగే ఎవరినైతే జైల్లో పెట్టారో వాళ్ళందరికీ ₹1 పరిహారం ఇస్తాం, ఇట్లాంటి ప్రకటనలన్నీ చేసినటువంటి మహాసాధ్వి అకస్మాత్తుగా ఎందుకు మానేసింది? ఎందుకు ఇప్పుడంట ఎన్నికల్లో పోటీ చేయరట. దానికోసం ఒక కారణాన్ని చెప్పుకొచ్చింది. ఏంటయ్యా అంటే, గతంలో 12,000 మంది మీద ఎఫ్ఐఆర్లు తొలగించాను, ఇప్పుడు అలా చేయగలనా? క్షేత్రస్థాయిలో కాల్పుల విరమణ చేయించాను, ఇప్పుడు అలా చేయగలనా? సీఎంగా ఎఫ్ఐఆర్ని వెనక్కి తీసుకోలేనప్పుడు ఆ పదవిలో ఉండి ఏం ప్రయోజనం అని ఆవిడ భావిస్తోందంట. అందుకని పీడీపీ పోటీ చేయదంట. ఇంకేంటి అక్కడ అంటే అర్థం ఏంటిది? సోరోస్ నడిపిస్తున్నటువంటి గేమ్ కాశ్మీర్ రాజకీయాలని అమెరికా, సోరోస్ లేకపోతే సిఐఏ వీళ్ళు వేస్తున్నటువంటిది భారతదేశంలో ఎత్తుగడల్లో ఒకటి. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఎన్సీ కూటమి, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి గెలవాలంటే పీడీపీ పోటీలో ఉండకూడదు. పీడీపీ పోటీ పడితే వీళ్ళ భావజాలం వాళ్ళ భావజాలం ఒకటే, ఓట్లు చీలిపోతే అది బీజేపీ ఎక్కడ గెలుస్తుందో అన్నటువంటి ఉద్దేశంతో వేస్తున్న ఎత్తుగడ.